ప్రధాని మోదీ సిక్కింలో పర్యటించారు. స్వర్ణోత్సవాల్లో భాగంగా 4000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గ్యాంగ్టాక్లో చిన్నారులతో కలిసి కొద్దిసేపు ఫుట్బాల్ ఆడారు ప్రధాని మోదీ. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం నుంచి ప్రధాని మోదీ నేరుగా సిక్కిం రాష్ట్రానికి వెళ్లారు. సిక్కిం రాష్ట్ర హోదా సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నారు. సిక్కిం రాష్ట్ర స్థాపన వేడుకల ముగింపు సందర్భంగా 4000 కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ఈ ముగింపు వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. ముఖ్యంగా భారత పటం ఆకారంలో పలువురు కళాకారులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. సిక్కింలో మౌలిక సదుపాయాలు, విద్య, విద్యుత్, పట్టణాభివృద్ధి, పర్యావరణం, పర్యాటకం, వ్యవసాయం వంటి విస్తృత రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులున్నాయి. సిక్కిం పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సరదాగా ఫుట్బాల్ ఆడారు. గ్యాంగ్టాక్ లో స్థానిక యువతీ యువకులు ఫుట్బాల్ ఆడుతూ ఉండగా అక్కడకు వెళ్లిన మోదీ వారితో కాసేపు మాట్లాడారు. తాను సైతం ఫుట్బాల్ ఆడతానని వారితో చెప్పారు. కాసేపట్లోనే స్పోర్ట్స్ జెర్సీ ధరించి వచ్చి ఆటగాళ్లతో సరదాగా ఫుట్బాల్ ఆడి గోల్స్ సైతం కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఎక్స్ వేదికగా ప్రధాని పంచుకున్నారు. ये हैं आपकी ताकत, ऐसा तो नहीं मुझे हरा दोगे। సిక్కిం పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. సిక్కిం అభివృద్ధిని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అడ్డుకున్నాయని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి మళ్లీ పుంజుకుందని అన్నారు. మతం, రాజకీయాల పేరుతో దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో హిమాలయ రాష్ట్రమైన సిక్కిం జాతి ఐక్యతను సగర్వంగా చాటి చెబుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత 50 वर्ष में जिन लोगों ने सिक्किम को आगे बढ़ाया है, यहां तक पहुंचाया है, उन सबको मैं आज हृदय से बहुत बहुत बधाई देता हूं, उनका अभिनंदन करता हूं. సిక్కిం అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటానంటూని కళాకారులకు నిలయమని కొనియాడారు ప్రధాని మోదీ.